Hi everyone, welcome to Eros Academy. This is Raju Cherkuri. సో మనము రెగ్యులర్గా 500 క్వశ్చన్స్ రీజనింగ్కి సంబంధించినటువంటి 500 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. వాటి ఎక్స్ప్లెనేషన్స్, బెస్ట్ మెథడ్స్, ఏ విధంగా ట్రిక్స్ యూజ్ చేసి మనం చేస్తున్నాం అనేటువంటి మెథడ్స్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ చేయండి, ఉద్యోగం సాధించండి. ఎందుకనంటే ఎగ్జామ్ డేట్ దగ్గరగా వస్తుంది. ఎగ్జామ్ డేట్ మీకు ఎంత దగ్గరగా వస్తే మీకు లోపల అంత భయం స్టార్ట్ అవుతుంది. రివిజన్ చేయడానికి సమయం ఉండదు. రివైజ్ చేసుకుంటూ ఉంటుంటే సమయం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే టీఎస్పీఎస్సీ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1, 2, 3 పరీక్షల్లో సిలబస్ లెంతీగా ఉంటుంది. ఆ సిలబస్లో ఏ మూల నుండి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. కాబట్టి మీరు వరి అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. మీ సమయాన్ని ఫుల్ టైమ్గా ఎగ్జామ్ పైన కేటాయించండి. ఓకే, సో మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, 2 పొజిషన్ ఆఫ్ 1 డైస్ ఈజ్ గివెన్ వెన్ 5 ఈజ్ అబోవ్ విచ్ నెంబర్ విల్ బీ ఎట్ బాటమ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక డైస్ ఇచ్చాడు, 1 సింగిల్ డైస్ ఇచ్చాడు. ఆ డైస్ని 2 టైమ్స్ వేసాడు. సో 2 టైమ్స్ వేస్తే ఈ విధంగా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏమంటున్నాడు, 5 ఈజ్ అబోవ్ అంటున్నాడు. 5 పైన ఉంది. సో విచ్ నెంబర్ విల్ బీ ఎట్ బాటమ్ అంటున్నాడు. సో బాటమ్ అంటే ఏంటి, పైన, కింద అంటే ఏంటి, ఆపోజిట్ అని అర్థం. అంటే 5కి ఆపోజిట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇలా డైస్ ఇచ్చినప్పుడు కామన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. సో ఇందులో కామన్ నెంబర్స్ ఏమున్నాయి మరి అని అనుకుంటే, కామన్ నెంబర్స్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఒకే నెంబర్ కామన్ నెంబర్ ఉంది. సింగిల్ నెంబర్ కామన్ నెంబర్ ఉన్నప్పుడు మనం డైస్ గురించి వీడియో చేసినప్పుడు చెప్పాము. సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు ఇది కామన్గా చేస్తూ దీని ఆపోజిట్ నెంబర్స్ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, ఇది క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ కానీ తీసుకోవాలి. ఏది ఫస్ట్ క్లాక్ వైజ్ తీసుకుంటే ఇది కూడా క్లాక్ వైజ్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకుంటున్నాను, కామన్ నెంబర్ 4 నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. సో 4. సో ఏంటి క్లాక్ వైజ్, నెక్స్ట్ 4కి 6 వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది, 1 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 4 కామన్ నెంబర్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది. ఓకే, అంటే దీని అర్థం ఏంటి అని అంటే, 6కి 5 ఆపోజిట్ అని, 1కి 3 ఆపోజిట్ అని, 3కి 1 ఆపోజిట్ అని, 4 అనేది కామన్ నెంబర్ ఉంది. ఇందులో మిగిలిన నెంబరే 4కి ఆపోజిట్ ఉంటుంది. ఏంటి మరి అది మిగిలిన నెంబర్ అంటే, చూడండి, 1 వచ్చింది, 3 వచ్చింది, 4, 5, 6 వచ్చింది. మిగిలిన నెంబర్ మనకు తెలుసు 2. సో 2 ఈజ్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 4 అని అర్థం. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు, 5 ఎబోలో ఉంది, బాటమ్ నెంబర్ అంటే 5కి ఆపోజిట్ నెంబర్ అంటున్నాడు. అంటే 6కి 5 ఆపోజిట్ అంటే 5కి 6 ఆపోజిటే కదా. కాబట్టి మనకి 6 ఈజ్ ద ఆపోజిట్ నెంబర్. ఆన్సర్ వచ్చేసి సి, 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. మీరు కొద్దిగా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా 2 టైమ్స్ డైస్ ఇచ్చాడు, ఇంత పెద్ద మ్యాటర్ ఇచ్చాడు, మరి ఎలా చేయాలి, ఏం చేయాలి, అస్సలు కన్ఫ్యూజన్ కావద్దండి. మీరు ఈజీగా ఆన్సర్స్ చేయడానికే మేము మీకు ఈ మెథడ్స్ చూపిస్తున్నాము. ఇలాంటి మెథడ్స్ వచ్చినప్పుడు దీని అర్థం ఏంటి అని అంటే, ఒక క్వశ్చన్ నేను ఇక్కడ చెప్పానంటే దీని టైప్లో నెంబర్స్ మార్చుకుంటూ, క్వశ్చన్ మార్చుకుంటూ ఒక 10 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈ మెథడ్ అనేది మీకు బ్రెయిన్లో ఉండిపోతుంది. కాబట్టి ఆ ట్రిక్ని మీరు ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రేక్, ఓకే, ఈజ్ రిటర్న్ యాజ్ ఏ 2361545555. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ జిరాక్స్ అంటున్నాడు. అంటే కోడింగ్ డీకోడింగ్లో ఇచ్చాడు. ఇది లెటర్ అండ్ నెంబర్ కోడింగ్ 2 కలిపి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇక్కడ బ్రేక్ ఇచ్చాడు కదా, BREAK బ్రేక్. ఏమిచ్చాడు ఇక్కడ, 2 3 6 1 5 4 5 5 ఇచ్చాడు. మరి ఏం కనుక్కోమన్నాడు, జిరాక్స్. ఓకే, జిరాక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనకి ఇమీడియట్గా తెలియాల్సింది ఏంటి, కోడింగ్ డీకోడింగ్ అనగానే లెటర్కి సంబంధించిన కోడింగ్ మనకు తెలియాలి. B అంటే 2, R 18, E 5, A 1, K 11. ఇక్కడ చూడండి, X
24, E 5, R 18, O 15, X 24. ఇక్కడ చూడండి మరి ఏ విధంగా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే ఈ లెటర్స్ ఎక్కువ ఇచ్చాడు, మనకి ఆల్ఫాబెట్స్ తక్కువ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే B టు Rకి 36, ఈకి 15, ఏకి 4, కేకి 15 తీసుకుంటే మనం ఇదే మెథడ్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఈ అప్లికేబుల్ ఏదైనా ఆపరేషన్కి సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇందులో అప్లై అవుతుందా లేదా అనేది మనం చేయాలి. మరి ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చూడవచ్చు అని అంటే చూడండి, ఇక్కడ 2 ఉంది, 1836 ఉంది, 515 ఉంది, 14 ఉంది, 11 ఇక్కడ K15 ఉంది. అంటే చూడండి మల్టిప్లై చేస్తున్నా 2 × 1 2 అంటే 2 కదా. సో ఇక్కడ చూడండి 18 × 2 36. ఓకే, ఇక్కడ 1 మల్టిప్లై చేసిన, ఇక్కడ 2 మల్టిప్లై చేసిన, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తున్నా 5 × 3 15. ఓకే, ఇక్కడ 4 మల్టిప్లై చేస్తున్నా 1 × 4 4, ఇక్కడ 5 మల్టిప్లై చేస్తున్నా 11 × 5 55. ఓకే, సో ఇదే మెథడ్ని మనం ఇక్కడ అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 1 ఏంటి 1, సో 1 × 24. ఓకే 24. నెక్స్ట్ 5 × 2, 5 × 2 10. ఓకే, సో ఈ విధంగా మనం నెక్స్ట్ 3 18 × 3 54. నెక్స్ట్ 4 15 × 4 60. నెక్స్ట్ 5 0 10. ఓకే, ఓకే చూడండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఈ ఇచ్చిన నెంబర్కి ఈ విధంగా నెంబర్ ఏమొచ్చింది మనకి 24105460 సో ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ లెటర్ సిరీస్ తక్కువ, లెటర్ నెంబర్ తక్కువ ఇచ్చిండు, మరి ఆల్ఫాబెట్ నెంబర్ తక్కువ ఇచ్చిండు, నెంబర్స్ ఎక్కువ ఇచ్చిండు, మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఈ రిలేషన్ని మనం మల్టిప్లై చేసి చూస్తే మనకు ఏమైనా పాసిబిలిటీ ఉందో చూడాలి, లేదనంటే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. మిస్సింగ్ నెంబర్స్ మీద మనం నిన్ననే ఒక వీడియో చేశాము, ఏ విధంగా అడుగుతాడు, ఏ విధంగా చేస్తాడని. అందులో కూడా చాలా ఎగ్జాంపుల్స్ మనం చూపించాము. మరొకసారి చూద్దాం ఏంటి మరి మిస్సింగ్ నెంబర్లో. చూడండి 6 15 12 4 12 8 3 ఇవన్నీ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ 15 బిగ్ నెంబర్ ఉంది. మనం బిగ్ నెంబర్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో బిగ్ నెంబర్ ఐడెంటిఫై అని అంటే ఇక్కడ ఈ 12కి 6కి మధ్యలో రిలేషన్షిప్ ఏదైనా 15 వస్తుందా అలా చూసుకోవాలి. మరి ఇక్కడ 2 6 అంటే ఇక్కడ బిగ్ నెంబర్ లేదు, ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది, కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అవ్వవు. సో అలాగే 6 + 15. సరే హారిజాంటల్ చూద్దాం. 6 + 15 21 + 12 23, 4 + 12 24 అవుతుంది. 3 + 5 అంటే సమ్ము రావట్లేదు. సో వర్టికల్ చేసినా కూడా రాదు, ఎందుకంటే 6 4 డబల్ డిజిట్ ఉంది, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి, ఇంకేదైనా నియర్ బై స్క్వేర్స్ కానీ నియర్ బై ఏమైనా ఉన్నాయా చూడాలి. లేదు అని అనుకుంటే మనం మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. చూడండి మల్టిప్లికేషన్ మనము 6 4 కానీ 6 3 కానీ 6 2 కానీ 4 3 కానీ 4 2 6 3 కానీ కూడా మనం చేయొచ్చు. ఒకవేళ 6 × 3 చేస్తే 18, 4 × 2 12 వస్తుంది. చూడండి 4 × 3 12, 6 × 2 12 ఈక్వల్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ మెథడ్ ఇక్కడ కూడా మరి అప్లికేబుల్ అవుతుందా. 15 × 4 60, 12 × 5 60. ఎస్, చూడండి అప్లికేబుల్ అయింది. సేమ్ ఇదే మెథడ్లో మనం చేస్తే క్లియర్గా 12 × 6 72,
సో 72 అని అంటే మనకి 8ని దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది 8 × 9 72. సో 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము మిస్సింగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు గాబరపడాల్సినటువంటి అవసరం లేదు స్టూడెంట్స్. ఈజీగా మెథడ్ని ఆలోచన చేయండి, ఆ ఇచ్చిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది రీజనింగ్, ఈ కాన్సెప్టే ప్రాక్టీస్తో ఉంటుంది. ఈ మెథడ్ని మనం అర్థం చేసుకోకపోతే డెఫినెట్గా మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎనాలజీకి సంబంధించి ఇలా ఇచ్చాడు 6, 252, 5 అంటే ఎనాలజీ అనగానే మనం ఒకటి చెప్పుకున్నాం కదా, క్యూబ్స్, స్క్వేర్స్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా రావాలి అని. సో క్యూబ్స్ మనం చూద్దాం. ఇక్కడ 252 బిగ్ నెంబర్ కదా, 252. సో మరి 252కు నియర్ బై క్యూబ్ ఏది ఉంది అని అనుకుంటే మనం 5 క్యూబ్ తీసుకుంటే ఎంత అవుతుంది? 125. మరి 6 క్యూబ్ తీసుకుంటే 216. ఓకే, 216 అనేది మనకు 252కి దగ్గరగా ఉంది కాబట్టి మనము 216ని తీసుకుందాం. మరి 252 పెద్దగా ఉంది కాబట్టి 216, వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది ఐడెంటిఫై చేద్దాం. 6, సో 36. సో ఒకవేళ కనుక మనం 6 క్యూబ్ తీసుకుంటే 216 వస్తుంది. 252కి ఎంత డిఫరెన్స్ ఉంది? 36 డిఫరెన్స్ ఉంది. అంటే 36ని మనము 6² అని రాయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి 6 క్యూబ్ ప్లస్ 6². 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 36 ఎంత అవుతుంది? 252 అవుతుంది. కాబట్టి నేను ఇలా రాశాను. మరి ఇక్కడ కూడా మనం ఈ విధంగా చూడండి 5 ఉంది. ఓకే, దీన్ని నేను ఏం రాస్తున్నాను? 5 క్యూబ్ ప్లస్ 5². సో 5 క్యూబ్ అంటే మనకు తెలుసు 125 ప్లస్ 5² అంటే 25. ఎంత? 150. మరి ఆప్షన్లో 150 ఉందా? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా వీటి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మీరు హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. ఏ విధంగా అడుగుతున్నాడు స్టేట్మెంట్స్ క్వశ్చన్ అంటే ఆల్ స్టోన్స్ ఆర్ వాచ్, ఆల్ వాచ్ ఆర్ బాల్ అంటున్నాడు. ఓకే, ఆల్ ఏ ఆర్ బి అంటే, ఆల్ ఏ ఆర్ బి అంటే మనం ఇలా రాస్తాం, ఆల్ ఏ ఆర్ బి, లేకపోతే ఆల్ బి ఆర్ ఏ అంటే ఇలా రాస్తాం. ఆల్ బి ఆర్ ఏ అంటే ఏలో బి అన్నీ ఉన్నాయి, కానీ ఏలో కొన్ని మాత్రమే బి ఉన్నాయి. అంటే సమ్ ఏ ఆర్ బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆల్ ఏఆర్ బి అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ ఆల్ బిఆర్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకనంటే ఈ ఆల్ ఏలు బిలో లేవు. ఓకే, సమ్ ఏలే బిలో ఉంటాయి కాబట్టి ఇది మొత్తము ఏలో అని అర్థం. ఈ ఏలో సమ్ బీలు ఉన్నాయి అంటే ఇందులో కూడా సమ్ ఏలు ఉంటాయి కదా. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆల్ స్టోన్స్ ఆర్ వాచ్. ఓకే, ఆల్ స్టోన్స్ ఆర్ వాచ్ అంటున్నాడు. అంటే మనము స్టోన్స్ కనుక తీసుకుంటే ఆల్ స్టోన్స్ ఆర్ వాచ్ అంటున్నాడు. మరి ఆల్ వాచ్ ఆర్ బాల్ అంటున్నాడు. ఆల్ వాచ్ ఆర్ బాల్ అంటున్నాడు. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు సమ్ బాల్స్ ఆర్, ఓకే, సమ్ బాల్స్ ఆర్ స్టోన్స్ అవుతాయి. ఎందుకంటే ఇంట్లో కూడా సమ్ బాల్స్ ఉంటాయి, సమ్ వాచెస్ ఉంటాయి. ఓకే, బట్ ఆల్ చూడండి, ఆల్ స్టోన్స్ ఆర్ వాచ్, ఆల్ స్టోన్స్ ఆర్ బాల్ ఉంటుంది. మరి ఇక్కడ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు కన్క్లూజన్ అంటే ఆల్ బాల్ ఆర్ స్టోన్స్ అంటున్నాడు. చూడండి, ఆల్ బాల్ ఆర్ స్టోన్సా? కాదు, కొన్ని సమ్ బాల్స్ ఆర్ స్టోన్స్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? సమ్ వాచ్ ఆర్ స్టోన్స్ అంటున్నాడు. చూడండి, ఈ వాచ్లో సమ్ వాచ్ స్టోన్స్ ఉంటాయి కానీ ఆల్ వాచ్ స్టోన్స్ ఉండవు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 ఫాలోస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఆన్సర్ చేయాలి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏరోస్ అకాడమీ మీకోసం ఎడ్యుకేషనల్ యాప్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇంకా ఏరోస్ ఎడ్యుకేషనల్ యాప్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
మేము ఇచ్చేటువంటి బెస్ట్ ఆఫర్లో మీకు ఉద్యోగానికి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, ఏ విధమైనటువంటి మెథడ్స్ అడుగుతున్నాడు, ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశాలను క్లియర్గా మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ.